అండ్ అందరికీ మన ఛానల్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో అయితే వచ్చామండి. వీడియో ఎవరిదంటే మన సింగర్ రామ్ గారిదండి. రామ్ గారు అంటే మీకు మేబీ తెలియకపోవచ్చు. ఎలా అంటే మన కరోనా టైంలో ఒక పాట పాడారు, గుర్తుందా? చేయి చేయి కలుపుకురా అనే ఒక పాట, అదేవిధంగా ఊరు వెళ్ళిపోతామా అన్న మరొక పాట, ఇంకా జాతిరత్నాలు అనే సినిమాలో చిట్టి నీ నవ్వు అంటే అన్న సాంగ్ ఒకటి, మన డీజే టిల్లులో చాలా సాంగ్స్ అండి. డీజే టిల్లు వన్లోనే అదే ఫిల్ స్క్వేర్ లో కూడా చాలా మంచి పాటలు పాడారు. రామ్ గారిది అయితే మన పిఠాపురంకి దగ్గరలో ఉన్నటువంటి కోలంక అనే ఒక గ్రామం అండి. ఈ గ్రామానికి ఇప్పుడు ఈ మధ్య ఈ 2024 ఎలక్షన్ కి సంబంధించి మరొక రికార్డు కూడా ఉందండి. అదేంటంటే ఈ గ్రామానికి 100% పోలింగ్ అనేది జరిగిందండి. మన ఇండియాలో ఇలా 100% పోలింగ్ జరిగినట్లు ఇది ఒక గ్రామం అండి. నిజంగా 100% పోలింగ్ అంటే ఇది మాటలు కదండి. ఉన్న ఓట్లన్నీ ఈ ఊర్లో ఎన్ని ఓట్లయితే ఉన్నాయో అన్ని ఓట్లు ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా వేశారు. ఇంకా ఈ ఊరేనండి మన సింగర్ రామ్ గారిది. ఫస్ట్ మీకు అయితే ఊరు చూపిస్తాను, అదేవిధంగా సింగర్ రామ్ గారి వాళ్ళ హౌస్ కూడా చూపిస్తాను. ఇక్కడ కోలంక ఉంది కదా, కోలంకలోని మన పాటలు పాడే రామ్ మిరియాల గారు ఇల్లు ఉంటుందని తెలుసా మీకు? ఎక్కడండి ఇల్లు అది? మీ ఊడనేటి? మీరు కోలంకేనా? ఇప్పుడు కోలంకేనా అండి? ఎవరు కోలంకేనా? కోలంకే అండి. ఎక్కడ కోలంక అంటే? కోలంక ఏణుగోపాల స్వామి గుడి దిగిన తర్వాత దిగిట్లోనే అండి ఇల్లు. మనోడు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండేవాడు? చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎలక్షన్ కోలంకలోనే ఉండేవాడు. చదువుకుంటా వ్యవసాయం, పశువుల్ని గట్ట మేపేవాడు, అన్నీ చేసేవాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్కడ ఎవరైనా ఉన్నారండి ఇండస్ట్రీలో మనోడు తెలిసిన వాళ్ళు? ఇండస్ట్రీలో కూడా తెలియదు కానీ అండి, కోలంక మాత్రం కుటుంబం పెద్దండి. కుటుంబం పెద్ద? మిర్యాలూరు అండి. వాళ్ళ నాన్నగారు కూడా మాకు అన్నయ్య అవుతారు. ఆయన వ్యవసాయమే. ఇండస్ట్రీలో ఈయనకి ఎవరు లేకుండా ఈయన ఓన్గా వెళ్ళారు. వస్తుంటారండి ఊళ్ళోకి? వస్తుంటారండి. మొత్తం అందరితో మాట్లాడతాడు. నువ్వు నేను మాట్లాడుకున్నట్టుగానే అందరితోనే ఐకమత్యంగానే ఉంటాడు. ఆ స్టార్కి వెళ్ళినా కానీ పెద్ద గర్వం అలాంటిది గట్రా ఏముండదు. మొన్న మా పెద్దమ్మ గారు చచ్చిపోతే వచ్చాడు. అప్పుడు కూడా నాకు పూర్తిగా తెలియదు రామని ఎవరో ఈ అబ్బాయి అంటే. నేను టీవీలో చూస్తే మోటగా ముసలోళ్ళకి కాపాడ్డాడు, మామూలుగానే చూస్తే కుర్రోళ్ళకి కాపాడ్డాడు. చూసి ఎవరు అబ్బాయి అంటే మనోడే టీవీలో పాటలు పాడుతుంటాడు కదా, మన రామన్నారు. అట్లా నేను దగ్గరికి వెళ్తే ఏమవుతారండి అన్నాడు. నేను బాబాయ్ అవుతాను బాబు అంటే నాతో కూడా చాలా బాగా మాట్లాడాడు. మా అక్కాళ్ళు కూడా అక్కడికి పరమరికి వస్తే వాళ్ళతో కూడా చాలా బాగా మాట్లాడాడు. వాళ్ళ నాన్నగారు ఏంటంటే? వాళ్ళ నాన్నగారు మామూలు వ్యవసాయమే? వాళ్ళ నాన్నగారు వ్యవసాయమే. ఇల్లు కోలంకలో ఉంది కదా? కోలంకలో ఉందండి. ఎవరు ఉన్నారండి ఇంట్లో? ఇంట్లో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళందరూ ఉంటారండి. ఇల్లు కూడా పెద్ద పెద్ద డాబుగా గట్రా ఉండదు, మామూలు మిడిల్ క్లాసు ఇల్లే. అబ్బాయి కూడా చాలా మంచోడు. అందరితోనే మీ ఇల్లు తిరుగుతాడు వచ్చాడంటేనే. నేను ఇలా స్టార్నే అని గర్వం గట్రా అటువంటివి ఏమి ఉండవు. అంటే ఇప్పుడు పాటలు పాడి రామ్ గారు ఓకే. ఈ ఊరేనండి రామ్ గారి? అంటే ఊళ్ళోకి వచ్చినట్టు బాగానే ఉంటారా? మామూలుగానండి. అంటే ఆయన గురించి చిన్నప్పుడు ఇక్కడే ఉండేవారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి కోలంక గ్రామం. ఈ గ్రామమేనండి సింగర్ రామ్ మిరియాల గారి ఊరు. ఇక ఈ గ్రామానికి లేటెస్ట్ గా ఒక రికార్డు కూడా ఉందండి. అదేంటంటే మన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఊర్లో 100% పోలింగ్ అనేది జరిగిందండి. 100% అంటే ఈ ఊర్లో ఉన్నటువంటి 1800 ఓట్లకు గాను 1800 ఓట్లు ఈ ఊర్లో పోల్ అయ్యాయండి. ఇక సింగర్ రామ్ మిరియాల గారిది అయితే ఇదే ఊరండి. ఆయన పుట్టి పెరిగింది కూడా ఈ ఊర్లోనే. ఆయనకి చిన్నప్పటి నుండి సంగీతం అంటే చాలా ఇష్టం అంటండి. ఇక ఆయన రేడియో మిర్చిలో ప్రోమో ప్రొడ్యూసర్ గా కూడా పనిచేశారండి. ప్రెసెంట్ రామ్ మిరియాల గారి నుంచి వచ్చే పాటలు అంటే జనాలకి చాలా ఇష్టం అండి. ఆయన పాటలు పాడటం ఒకటే కాదండి, ఆయన పాటలు రాస్తారు కూడా. ఇక రామ్ మిరియాల గారు ఎప్పుడు ఈ ఊరు వచ్చినా సరే చాలా సింపుల్ గా ఉంటారంటండి. ఆయన ఒక సెలబ్రిటీలా కాకుండా ఎప్పుడు వచ్చినా సరే అందరితోటి సరదాగా కలిసి ఉంటారంటండి. ఇక ఆయనైతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఆయన ఈ రోజు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి సింగర్ రామ్ మిరియాల గారి వాళ్ళ చిన్నాన్నగారు హౌస్ అండి. ఇదైతే ప్రెజెంట్ రామ్ గారు కొత్తగా హౌస్ అనేది కడుతున్నారండి పక్కనే. అది మీరు చూడొచ్చు వీడియోలో. కట్టేది రామ్ గారిది అండి ఆ హౌస్ అయితే. ఆయన ఇక్కడే ఉండేవారండి చిన్నప్పుడు? చదువు మొత్తం అంతా 7th వరకు చదువుకున్నాడు. 7th వరకు అండి. 7th అయిన తర్వాత పుట్టపర్తిలో సంగీత కాలేజీలో. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఏమో అండి సంగీతం అంటే?
కానీ ఒక్కొక్క పాట ఒక్కొక్క లెవెల్లో ఉంటాయండి నిజంగా. మళ్ళీ 10th క్లాసు 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేర్చుకున్నాను. అక్కడ మళ్ళీ 10th క్లాస్లో ఏం చేయడంటే నేను మళ్ళీ చదువుకుంటానని బట్టి మళ్ళీ డిగ్రీ హైదరాబాద్ చదివాడు. ఇంటర్మీడియట్ 10th డిగ్రీ. నాకు వచ్చిన డౌట్ అండి, ఇప్పుడు ఆయన మామూలుగా మూవీ సైడ్ వెళ్తా అన్నారు, మీకు జాబ్ చేయించాలని ఈ టైప్ ఉంటుంది నార్మల్గా పేరెంట్స్కి. ఆడి సాగస్ ఆడికి వదిలేసాను. మీరు ఆయనకి వదిలేసారా? ఇంకా మీరు వదిలేసారు, ఇంకా ఆయన దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడైనా వచ్చిన చేలోకి వచ్చేస్తాడు, చేలో పాలు తీసేస్తాడు. ఫాలో చేస్తాడు నార్మల్గా. నార్మల్గానే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదండి? అయిపోయింది. అయిపోయిందండి. అమ్మాయి బాబు చిన్న ఎప్పుడు వచ్చినా ఈ ఇంటి దగ్గర ఉంటుంది. ఇదైతే మీ తమ్ముడి గారు మా తమ్ముడిది. ఓకే, అది మీది. ఫ్యామిలీ కూడా మీది పెద్దని చెప్పారండి చాలా పెద్ద బాబు చాలా జనం ఉంటాం మేము. అందరు ఫ్యామిలీ వస్తాం. మంది. కానీ ఎవరు లేరండి మీకు ఇండస్ట్రీలో మళ్ళీ ఆ సైడ్? లేదు. మీరు రామ్ గారు ఒకరేనండి? మాకు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. ఓకే. అమ్మాయి కూడా హైదరాబాద్లో ఉంటుంది. రామ్ గారు పెద్దారమ్మా? చిన్నవాడు. చిన్నవాడైనా. అదే ఎప్పుడు వచ్చినా ఊళ్ళో అందరితోటి మామూలు కలిసి తిరుగుతుంటారు. మామూలుగా షార్ట్ వేసుకుని పోతాడు, వాళ్ళతో పోతాడు. మొన్న ఎప్పుడు 4 రోజులు అవుతుందండి వచ్చి? 2 3 రోజులు అయిందండి వెళ్ళి. ఉన్నాడండి, ఒక 5-6 రోజులు ఉన్నాడు. మొన్న వచ్చి మళ్ళీ ఒక 10 రోజులు ఉన్నాడండి ఎలక్షన్లోనే. ఓటు కోసం వచ్చారండి? వచ్చాడు. ఫ్రెండ్స్ ఉంటారండి ఊర్లో మొత్తం? కుర్రజట్టండి ఇంకా అందరూ. మామూలుగా సెలబ్రిటీ లాగా చూస్తారండి మామూలుగా అంతా ఊర్లోకి వచ్చిన తర్వాత మనోడు పర్లేదు ఇంకా ఇంకా తిరిగేస్తాడు మామూలుగానే. మామూలుగా తిరుగుతాడు. పేరైతే చాలా మంచి పేరు ఉందండి ఇండస్ట్రీలో. చిన్నపిల్లలు అందరూ వచ్చి జట్టుకొని తీసిపోతారు. ఇండస్ట్రీలో మనోడికి అయితే చాలా మంచి పేరు ఉందండి నిజంగా. అంటే పాటలు కూడా ఒక్కొక్కటి ఒక టైప్ ఉంటుంది. అంతే బాబు. ఇక్కడికి వచ్చేవాళ్ళు రాస్తారండి పాటలు అవన్నీ అక్కడే రాసుకుంటారు? రాసుకుంటాడు బాబు. ఇక్కడ రాసుకుంటారండి? కలిపి వేసుకుని గదిలో కూర్చొని వేసుకుని రాసుకుంటాడండి. రాసుకుని పాట కూడా పాడి పంపించేస్తాడు. మీకు ఎప్పుడు తెలిసిందండి ఇది ఇంట్రెస్ట్ అయినా? ఇంకే ఆడి చిన్నప్పుడే సంగీతంలో 7వ తరగతిలో సంగీతం నేర్చుకుంటాను వెళ్ళిపోయాడు కదా. ఇంకా అప్పటి నుంచి మీకు అది అర్థమైపోయింది ఇంకా. కానీ మీరైతే ఇప్పుడు వద్దు అని చెప్పలేదు? ఇంకే మాట ఆడికి వద్దని చెప్పలేదు. ఆడి చెట్టుగా తిరిగితే మనం వద్దంటాం. నేను చదువుకుంటా అంటే మనం వద్దంటాం, సంగీతం నేర్చుకుంటాను. నేను వెళ్ళే టైంకి అయితే రామ్ గారు లేరండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అయితే చాలా మంచివారండి, నాతో చాలా అంటే చాలా బాగా మాట్లాడారండి.